మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చారు. మరి అప్పుడే 7 మాసాలు అయిపోయాయి ఈ నూతన సంవత్సరం. నిన్నగాక మొన్నే మొదలైనట్లుగా అనిపిస్తోంది. మీరు గమనించారో లేదో, మనకు తెలియకుండానే రోజుకి 24 గంటలు అయినప్పటికీ అదే 24 గంటలు మునుపటి కంటే వేగంగా తిరుగుతున్నాయి. మీరు గమనించారా? అవే 24 గంటలు, అదే గంటకి 60 నిమిషాలు, అదే నిమిషానికి 60 సెకండ్లు, అదే సమయమే, కానీ మనకు కూడా తెలియనంత వేగంగా గడిచిపోతూ ఉన్నాయి. ఎందుకంటే బయట లోకాన్ని, పరిస్థితుల్ని, జరుగుతున్న మార్పుల్ని, అలాగే సంఘంలో కూడా జరుగుతున్న మార్పుల్ని కూడా మనం గమనిస్తున్నా. మనకు తెలియనంత వేగంగా సమయం అంతా గడిచిపోతూనే ఉంది. మనం అనుకుంటూనే ఉన్నాం, ఈరోజు ఈ పని చేద్దాం, ఈరోజు ఈ పని చేద్దాం అని అనుకుంటూనే ఉన్నాం. మనం ఏమీ చేయకుండానే సంవత్సరాలు గడిచిపోయినాయి. 2024 వచ్చేసింది. సంఘంలో, లోకల్లో సంగతి మనకి ఎలా కాదు, ఎలా అంటే మనకేం పని? సంఘంలో ఉన్న వారికే పని. ఇప్పుడు సంఘంలో ఉన్న మనకే సంఘం కొరకు, లేదంటే నీ అభివృద్ధి కొరకు, లేదంటే నీ యొక్క భవిష్యత్తు కొరకు, నీ పరలోక ప్రయాణం కొరకు నేను ఏమి చేద్దామని లెక్కలు వేసుకుంటూ అనుకునే లోపే ఆల్రెడీ ఈ సంవత్సరంలో 7 మాసాలు గడిచిపోయినాయి. 8వ మాసం ఆగస్టు నెలలోకి వచ్చేసాం. ఈరోజు 2వ తారీఖు. రేపు 3 అయిపోతుంది, ఎల్లుండి 4 వస్తుంది. ఆటోమేటిక్గా మనం అందరూ ఆరాధనకు వస్తాము, పాటలు పాడతాము, వాక్యం వింటాము, వెళ్ళిపోతున్నాం. కానీ ముఖ్యంగా ఈరోజు సంఘంలో దేవుడిచ్చిన, మరి ముఖ్యంగా స్త్రీలకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప స్థానాన్ని, ఒక గొప్ప పరిస్థితిని పాత నిబంధన దగ్గర నుంచి చూసుకున్నా, క్రొత్త నిబంధన దగ్గర నుంచి చూసుకున్నా, లేదంటే లోక వైపు చూస్తూ ఇప్పటిదాకా మనం జరుగుతున్న పరిస్థితుల్ని ఒకసారి మనం అవలోకనం చేసుకుంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి పరిశీలిస్తే స్త్రీ పాత్ర ఎలా ఉంది సంఘంలో, కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే ఇప్పుడల్లా మనం బయటకు రాలేం కాబట్టి ఈరోజు ముచ్చటగా ముగ్గురు గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అలాగనే లోకల్లో ఉన్న సంగతితో పోల్చినప్పుడు లోకల్లో ఉన్న స్త్రీ పాత్ర ఎలా ఉంది భూమి మీద, అలాగే సంఘంలో ఉన్న స్త్రీలు ఎలా ఉన్నారు. ఈరోజు మన పాఠం పేరు సంఘములోని స్త్రీలారా. ఆశ్చర్యార్థకం. ఏంటి స్త్రీలారా? వాట్ నెక్స్ట్? ఏమి లేదంటే ఏమి లేదు, ఏదో ఉందంటే ఉంది. బైబిల్లో చూస్తే చాలా ఉంది. సంఘంలోని స్త్రీలు ఆ రోజు ఎంత ప్రయాసపడ్డారో. ఎప్పుడు తొలి తరంలో, ఆదిమ కాలంలో, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, సంఘం ఆరంభించబడిన తర్వాత, పరిశుద్ధాత్ముడు పర్మనెంట్గా శాశ్వతంగా భూమి మీద కొనడానికి వచ్చినప్పుడు, శిష్యులందరినీ అపొస్తలులందరిలోనూ రాలినప్పుడు సంఘం స్థాపించబడింది, పరిచర్య ప్రారంభమైంది, సువార్త ప్రకటించబడుతోంది. ఈ క్రమంలో, సువార్త ప్రకటించే క్రమంలో తొలినాళ్లలో స్త్రీలు కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళను చూస్తూ ఈరోజు మన సంఘంలో మన పాత్ర ఎలా ఉంది, మన సంఘానికి ఇతోధికంగా హృదయపూర్వకంగా ఎంత పరిచర్య చేస్తున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత సపోర్ట్ ఇస్తున్నాం సంఘ క్షేమానికి లేదా సంఘ అభివృద్ధికి పరిశీలించుకుందాం. సంతోషంగా ఇక్కడి నుంచి వెళదాం. ఎందుకు సంతోషంగా అన్నానంటే, విన్నప్పుడు కొంచెం మనం అలా చేయలేకపోతే బాధేస్తుంది. అయినప్పటికీ ఆ బాధను పక్కన పెట్టేసి చేయాల్సిన పనినే పరమావధిగా ఈరోజు నేర్చుకున్నాం. ఒకసారి మీరు అపొస్తలుల కార్యాల గ్రంథం తీయండి. తీస్తే 9వ, మీకు ఒక మంచి విషయాన్ని, ఒక స్త్రీని పరిచయం చేస్తాను ఇక్కడ. 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 43వ వచనం వరకు ఈ సంగతులు ఉంటాయి. మొదటి వచనం ఒకసారి చదవండి. మరియు ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందే కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. చాలండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం మనం చదువుకున్నాం. ఎవరిక్కడ ఒక ఆమె కనపడుతుంది. ఎవరి ఇక్కడ పరిచారకుడు అంటే పేతురు గారు, అపొస్తలులైన పేతురు గారు పరిచర్య చేసే దినాలు అవి.
అంతకుముందే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పని చేసుకుంటూ ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఊళ్ళో వచ్చినాడు. ఆ ఊరు పేరు లొద్ద. ఒక చర్మకారుడు ఇంటి పని చేస్తూ ఉన్నాడు. ఆయన చర్మకారుడు అంటే తెలుసుగా మీకు. ఆయన దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంటూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్న ఒక ఊరు ఉంది, యొప్పే దాని పేరు. ఆ ఊళ్ళో ఒక శిష్యురాలు ఉందంట. పరిచర్య ప్రారంభించిన కొత్తల్లో, ఈరోజు 2000 సంవత్సరాలు అవుతున్న 2024వ సంవత్సరం ఆగస్టు నెల 2వ తారీఖు ఈరోజు మనకి పాఠం నేర్పుతున్నారు దేవుడు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మనం ఎలా ఉన్నామో ప్రారంభ దినాల్లో ఉన్న స్త్రీ ఎలా ఉంది. ఆమె పేరట ఏం పేరు? తబిత. ఆమెకొక మరో పేరు, ఆ పేరుకి అర్థం ఏంటట? దొర్క అంటే లేడీ. అంటే లేడీలాగా కష్టపడి పనిచేస్తుంది, పరిగెడుతుంది దేవుని పని కొరకు. సుమా, ఈలోక సంబంధమైన వాటి కొరకు కాదు. పరిగెడుతుంది కదా, పనిచేస్తుంది కదా. ఈమెట కాయిలా పడి, అంటే అనారోగ్యం వచ్చింది. కాయిలా పడటం అంటే అనారోగ్యం వచ్చి చనిపోయిందట. చనిపోతే వీళ్ళు వెంటనే సమాధి కార్యక్రమాలు పక్కన పెట్టేసి శుభ్రంగా శవాన్ని కడిగి మేడ మీద గదిలో పరుగొండ పెట్టి ఈ శిష్యులంతా కలిసి ఏం చేశారట? మన దైవజనుడు ఉన్నాడు, ఆయన అద్భుతాలు యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చినటువంటి కాలంలో కూడా చాలా కాలాలు అద్భుతాలు జరిగినాయి కాబట్టి ఈరోజు మైక్ తీసుకొని అట్టిపళ్ళు ఇచ్చి యాపిల్స్ ఇచ్చేసి లేదంటే అవి ఇవి ఇచ్చేసి మాయ మాటలు చేసే డబ్బుల కోసం దిగజారిపోయి అడుక్కునే బిచ్చగాళ్ళ వంటి సేవకులు కాదు. ఆ రోజు ప్రాణంతో ఉన్న మనిషిని చనిపోతే తిరిగి అదే ప్రాణంతో ఎలా ఉండాలో అలాగా తీర్చిదిద్ది మనకు చేతికి అందించిన దైవజనులు ఉన్న కాలం అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పక్కనే ఊరుందే. ఎక్కడ ఏ ఊరు అది? ఇప్పుడే చెప్పాను మీకు, లొద్ద. అంతేనా? ఆ లొద్దలో ఉన్నాడు ఒక దైవజనుడు. పోయి ఆయన్ని పిలుచుకురండి అని పరిగెత్తుకుంటూ పంపించారు. సేవకులు వచ్చారు, దైవ సేవకులు వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు. అయా ఇది పరిస్థితి అని చెప్పారు. పేతురు గారు కూడా గబగబా వచ్చేసాడు. ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఒకసారి మీరు 39వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి సమాచారం మనకుంది. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా చనిపోయినందుకు ఏడుస్తున్నారా? శవం చనిపోయినందుకు కాదు ఏడుస్తుంది. వాళ్ళు ఏడవడానికి కారణం చెప్తున్నారు దేవుడు. కామన్గా మనం అంతా ఏడుస్తూ ఉంటాం చనిపోతే, కానీ నిజమైన ఏడుపు ఎలా వస్తుందో ఆ ఏడుపుకి కారణం ఏంటో చెప్తున్నారు. ఏంటట? దొరక తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చూడయ్యా, ఆమె ఎంత మంచిదో. కబుర్లు ఆడుకుంటూ ఊరికి ప్రార్థన చేసి వెళ్ళిపోయే స్త్రీ కాదు ఆమె. తన కష్టార్జితంతో ఆమె మాకు చేసిన పని చూడు అని చెప్పి ఏం చేపిస్తున్నారట? అంగీలు, వస్త్రాలు. అంటే ప్రార్థన చేయటం మాత్రమే కాదు, పరిచర్య చేయటం అంటే ఊరికే మందిరాలు శుభ్రంగా ఓడవటం తోడవటం కాదు. దైవజనులు వచ్చినప్పుడు వాళ్ళకి వండి పెట్టడమే కాదు, తన కష్టార్జితంతో విధవరాండ్రకు సహాయం చేయటం కూడా చేసిన మహా ఏమన్నలే ఏంటి? భక్తురాలు, సేవకురాలు. చూడండి, శిష్యురాలు, యేసు శిష్యురాలు. నిజంగా స్త్రీలారా, ఈరోజు మీరు ఆలోచించాలి. యేసుకు శిష్యులు అవ్వటం అంటే ఎంత గొప్ప భాగ్యమో. అందులో స్త్రీలకి మీరు వండి పెడతారు, మాకు తల్లుల కంటే ఎక్కువగా పరిచర్య చేస్తారు, అమ్మల కంటే ఎక్కువగా ఆదరిస్తారు, అక్కచెల్లెల కంటే ఎక్కువ ప్రేమ చూపుతారు, భార్య కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. మంచిదే. అయితే పరిపూర్ణం కావటానికి ఇంకా చాలా పనులు ఉంటాయి. ప్రతి దాంట్లోనూ మీ ప్రేమ, మీ పవిత్రత, పరిశుద్ధత కనపడాలని, మీ గురించి ఇతరుల సాక్ష్యం చెప్పాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు. విధవరాండ్రు ఏడ్చుచూ వచ్చి, అయ్యా ఈమె ఇంత పరిచర్య చేసేది, మామూలు సాదాసీదగా చనిపోతే ఎప్పుడో మట్టి చేసి ఉండేవాళ్ళు, దైవజనుడు వచ్చే అవసరం ఉండేది కాదు. కానీ ఈమె ప్రత్యేకమైన శిష్యురాలు కనుకనే, పరిచర్య చేసింది కనుకనే, పైగా అద్భుతాలు జరిగే సమయంలో వారు ఉన్నారు కనుక, అదిగాక కోతవేటు దూరంలో, అంటే పిలిస్తే వచ్చేంత దూరంలో పక్క గ్రామంలోనే పరిశుద్ధుడైన పౌలు గారు పనిచేస్తూ ఉన్నారు, పేతురు గారు పనిచేస్తూ ఉన్నారు కనుక పిలిపించుకున్నారు. సహాయం జరుగుతుందేమో, దైవజనుడికి చెప్దాం మన పరిస్థితి అని. ఇప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నారో తెలుసా? చదవండి 30వ వచనం, 40వ వచనం. పేతురు
అందరినీ వెలుపలికి పంపి అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ఉమ్. ప్రార్థన చేసి ఆ. శవం వైపు తిరిగి ఆ. తబితా తబితా, లెమ్మనగా లెమ్మనగా ఆమె ఆమె కన్నులు తెరిచి తెరిచి పేతురును పేతురును చూచి లేచి కూర్చుండెను. తర్వాత అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి ఉమ్. పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి బా. ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఉమ్. ఇది ఎప్పే అంతటా తెలిసినప్పుడు ఉమ్. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఆ. పేతురు ఎప్పేలో సీమోన్ అను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. జరుగుతున్న పరిచర్య చూడండి. ఇప్పుడు ఈరోజు నాకు నీవు లేపితే ఏమిస్తా అనే మొనగాడు ఒక్కడంటే ఒక్కళ్ళేడు ఈ భూమి మీద. అరటికాయలు ఇచ్చి పిల్లలు పుట్టించే మేధావులు ఉన్నారు, ఇంకా ఇతరత్ర పండ్లు ఫలాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనకు ఎందుకు వారి గురించిలే, కానీ మన సమయం వృద్ధం. కానీ ఆ రోజు చనిపోయిన వారిని యేసుక్రీస్తు పరిచర్య చేసేటప్పుడు లేపినంత ఈజీగా మోకాళ్ళుని ప్రార్థన చేసి తబితా లే అంటే లేచి కూర్చునేంతగా ఆ రోజు పరిశుద్ధత వారిలో ఉంది. ఎందుకు ఈ మాటలు రాయించాల్సి వచ్చింది దేవుడు? ఏం పని లేదా మనకి? ఎందుకు రాయించాల్సి వచ్చిందంటే జ్ఞాపకం పెట్టుకొని మనం ఎలా ఉండాలో, మనకంటే ముందు తరంలో కొంతమంది స్త్రీలు ఎలా ఉండాలో మనకి పాఠం నేర్పడానికి, మనకు ఆదర్శమూర్తులుగా నిలిపి ఉంచి, అరే అవును కదా, ఎప్పుడు పురుషులేనా, పొద్దుస్తమానం మగాళ్ళేనా, మగాళ్ళకి తోడు, మాకెవరు తోడు లేరా అని స్త్రీలారా మీరు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడ పోయినా పెళ్ళిళ్ళలో మీరే, పేరంటల్లో మీరే, చావుల్లో మీరే. ఒకటేలా భూమి మీద ఏ కార్యక్రమం జరిగినా ఎక్కువగా ఉండేది వెళ్ళేది అక్కడ పని జరగాలన్నా, చూసే వాళ్ళకి కన్ను విందు కనగాలన్నా, ఆనందం కలగాలన్నా, అందం కనపడాలన్నా, పనిలో శుభ్రత అన్నిట్లోనూ మీరే ఉంటారు. మరి సంఘాల్లో కూడా మీరే ఎక్కువ మంది ఉంటున్నారుగా. భూమి మీద కార్యక్రమాలతో పాటు సంఘ కార్యక్రమాల్లో కూడా మీరే ఉంటున్నారుగా. మీకే మాకెవరున్నారు మాదిరి అని అనుకోకుండా ఉండటానికి మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు, తబితని. మీరు పరిచర్య చేస్తే మీరు మరణించేలోగా ఎంతమంది అభిమానులు మీ చుట్టూ ఉండాలో తెలుసా? ఏడ్చుకుంటూ రావాలి మీ దగ్గరికి. చచ్చిపోతే చూడటానికి, ఆఖరి చూపు చూడటానికి కాదు, మీరు చేసిన సేవను తలుచుకుంటూ, మీరు చూపిన ప్రేమను తలుచుకుంటూ మీ దగ్గరకు వచ్చి దుఃఖపడటానికి, హృదయపూర్వకంగా కన్నీరు విడవటానికి మనుషుల్ని సిద్ధపరచుకునే బాధ్యత మీ మీద ఉందని ఈ తబిత సందర్భం మనకు తెలియపరచడం లేదు. ఊరికే వస్తున్నాం అంతే, ఊరికే వస్తున్నాం. పేతురు గారు ప్రార్థన చేసి ఆమె నప్పితే చుట్టుపక్కల వాళ్ళంతా ఏమైందంట చూడండి, అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారంట. ఆయన గొప్పతనం అవునా, ఆయన కొరకు పనిచేస్తే చచ్చిపోయినా కూడా లేపుతాడా? ఈరోజు చచ్చిపోయినా కూడా లేపుతాడు, ఇప్పుడు కూడా లేపుతాడు. కాకపోతే అలా శరీరాన్ని లేపడం, మరి నీ ఆత్మని లేపి దానికి మహిమ దేహం ఇచ్చి తనతో పాటు కూర్చునే భాగ్యాన్ని ఇస్తాడు. ఈరోజు మార్చారు రూలు, కానీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఆ రూల్ ఒకటే, పద్ధతి మార్చారంతే. అప్పుడే లేపాడు, మరలా పని చేయించాడు, ఆ తర్వాత మరలా చనిపోయింది ఆమె. ఇప్పుడు భూమి మీద లేదు. పేతురు గారు బ్రతికించినా మరలా చనిపోయింది. కానీ ఈ రోజుకి ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా సరే మనం యేసుక్రీస్తును మాట్లాడుకుంటున్నట్టే తబిత అమ్మను కూడా మాట్లాడుతున్నాం. పేతురు గారు మాట్లాడినట్టే ఇంకొకరిని కూడా మాట్లాడుకుంటున్నామంటే ఏంటి వారి గొప్పతనం అంటే వాళ్ళు పరిశుద్ధిని కొరకు పరిశుద్ధంగా జీవించారు. పరిశుద్ధాత్మ సహాయంతో పరలోకం కొరకు కష్టపడి పనిచేశారు. ఇంకొక స్త్రీని మీకు పరిచయం చేస్తానండి. అదే అపొస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయం 13 నుంచి 15 వరకు ఈ సందర్భాలంటే నెక్స్ట్ 2 పేజీలు తిప్పండి. విశ్రాంతి దినమున, ఇక్కడ ఇది పౌలు గారి సందర్భం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండి. ఎవరు మాట్లాడుచున్నారు? ఈ సందర్భం పౌలు గారు. ఇందాకటి సందర్భం పేతురు గారిది. గుర్తుపెట్టుకోండి బాగా. పౌలు గారి సందర్భం. వాళ్ళు మాసిదోనియ పట్టణంలో ఫిలిప్పి అనే ప్రాంతానికి వచ్చారు. పడవెక్కి ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయ్యపొలికిని, నేను 11వ వచనం చదువుతున్నాను. అక్కడి నుంచి ఫిలిప్పీకి వచ్చారట. అది మాసిదోనియా దేశంలో ఒక ప్రముఖ పట్టణం. బాగా వ్యాపారం జరిగే, మనకి ఇప్పుడు మన జిల్లాలో బాగా వ్యాపారం జరిగే ప్రాంతం ఏది చెప్పాలి? మా జిల్లాలో కూడా బాగానే జరుగుద్ది, నర్సాపేటలో బాగానే జరుగుతుంది, గుంటూరులో అలాగా
ఆ దేశంలో ఫిలిప్పి అనే ప్రాంతం బాగా తీర ప్రాంతము, పని బాగా జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. ఉంటూ విశ్రాంతి దినాన ఏం దాటారట, గవిని దాటి, అంటే పట్టణంలో నుంచి బయటకు వచ్చేసి అలా నదీ తీరానికి వచ్చేసి ఎక్కడైనా ప్రార్థన జరుగుద్దేమో, ఎవరన్నా నలుగురు కూర్చుంటే వాక్యం మాట్లాడుకుందాం, మనం ఈరోజు సరదాకి వెళ్తాం సముద్ర తీరానికి. మనం సరదాగా వెళ్ళొచ్చాం. బాపట్ల వెళ్తాం, ఏంటిది ఇది, ఎత్తిపోతలని, చీరాలని, తర్వాత డబ్బులుంటే విశాఖపట్నం, ఇంకా ఎక్కువ డబ్బులుంటే మద్రాసు, బెంగళూరు కదా తీర ప్రాంతాలకి. ఆ రోజు పౌలు గారు ఆదివారం వేళ సాయంత్రం పగల ఆరాధన అయిపోయి ఉంటుంది. ఆరాధన అయిపోయి ఉంటే సాయంత్రం నదీ తీరాన ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో, ఏంటి స్త్రీలతో కబుర్లు అంటే మన కబుర్లు వేరు కాదు కదా, మన కబుర్లు వేరు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉంటాడు? దేవుని గురించే కదా, వాక్యమే కదా. మీలాగని అనేక మంది ఉన్నారు. అక్కడ ఒక అద్భుతం, అక్కడ ఒక మంచి విషయం జరుగుతుంది. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏది ఈరాగ నిద్ర మత్తుతోనో, లేదంటే ఒళ్ళు అప్పగించు, లేకపోతే చెవులు అప్పగించు, తలకాయించుకుని సమయం టైం కాబట్టి ఒక అరగంట కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోతాం. ఇని అనాసక్తితోటో అలవాటుగానే వచ్చే స్త్రీ కదా ఆ స్త్రీ. మనలో చాలామంది అలవాటు కొద్దీ వచ్చేస్తాం, సర్దుగా వినం, ఊరికి ఏదో అంతే. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. అందుకే బయటికి వెళ్ళిపోయిన తర్వాత పని చేయటంలో వాక్యం నాటబడితే ఏం జరుగుతుందట, మీ హృదయంలో నాటబడి, హృదయంలో నాటితే ఎలా ఉంటుంది వాక్యం తెలుసా? మీ ఆత్మలను శక్తిగల వాక్యం అంట. అది లోపలికి వెళ్తే ఎముకలని, మూలుగులని కూడా, అంటే లోపల ఎముకల్లో ఉన్న మూలుగును కూడా విభజిస్తూ లోపలికల్లా వెళ్ళి శోధించి మనల్ని శుభ్రపరుస్తుందట. అటువంటి వాక్యం వింటూ ఉంటే ఆమె వినుచుండగా, లూదియా అనే స్త్రీ, దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణ. మళ్ళా ఈ రోజు ఉద్యోగస్తురాలో, వ్యాపారస్తురాలో, లేదంటే బాగా డబ్బున్నటువంటి ఆమె కాదు. ఒక మామూలుగా ఏది మన రంగులు వేసుకుంటాం, పొడిలు అంటాం కదా, ఊదారంగు పొడి అంటే, ఊదారంగు అంటే ఏంటండి? వైలెట్ కలర్. ఊదారంగు అంటే తెలుసా? అప్పుడు ఎందుకు అమ్ముతారు తెలుసా? అలంకరణలకి, ముగ్గులకి, వాటికి వీటికి, అద్దకాలకి. వెరీ గుడ్. అప్పుడు ఆమె సాదా సీదా స్త్రీ, గొప్ప ఇంటి స్త్రీ కాదు, ధనికురాలు కాదు, సాదా సీదాగా ఒక రంగులు వేసుకుని, అద్దకాలు వేసుకుని ఒక పౌడర్ అమ్మే స్త్రీ. ఇప్పుడు ఏం జరుగుతుందట, ఆమె ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎప్పుడైనా ఈ మాట మీ విషయంలో పని చేసిందా? ఎప్పుడైనా వాక్యం వింటుంటే మీ హృదయం తెరవబడిందా? ఈరోజు నాతోనే మాట్లాడాడు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడావు, ఎంత సంతోషము, నేనంటే నీకు ఎంత ప్రేమ అని ఎప్పుడైనా అనుకున్నామా? నిజం చెప్పాలి. అనుకుంటే ధన్యవంతులే, నాకేమీ అవునో కాదని చెప్పొద్దులేండి. నన్నే అన్నాడు, నా గురించి ఏం మాట్లాడుతున్నాడని మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ మనము నిజంగా ప్రభు హృదయం తెరిస్తే ఈరోజు నాతో మాట్లాడారు ప్రభు అనుకుంటాం. నన్నే అన్నారు, నా గురించే మాట్లాడారు అనేదానికి, ప్రభు నాతో మాట్లాడుతున్నారు అనుకునేదానికి ఎంత తేడా ఉందో తెలుసా? అలా కన్నులు తెరవబడితే, హృదయం తెరవబడితే జరిగిన విషయం ఏంటి తెలుసా? చదవండి. ప్రభువు ఆమె హృదయము తెరచను గానుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచును. మీ హృదయాలు మూసుకుపోయి ఉంటాయి కనుక మనలో చాలా మందికి, మనకిక్కడనే కాదండి, నేను కామన్గా చెప్తున్న ప్రతి సంఘంలోనూ ఎక్కువ మంది స్త్రీలే స్థలాలన్నీ ఆక్రమిస్తారు, మొత్తం ఆక్రమించేసుకుని పరుచుకొని కూర్చుంటారు. చూడటానికి కనులు విందుగా ఉంటుంది, ఆహా ఎంతమంది ఉంటారని. కానీ హృదయాలు తెరవబడేది ఎంతమందికి? తెరవబడిన హృదయంతో దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు, నాకు చాలా విషయాలు తెలియపరిచాడు, నన్ను ఈరోజు సంతోషపరిచాడు, నేను చేయాల్సిన పనులు నాకు తెలియపరిచాడు, నా బాధ్యత మరొకసారి నాకు జ్ఞాపకం చేశాడు నా దేవుడు అని సంతోషపడే స్త్రీలు ఎంతమంది ఉండి ఉంటారు? ఈరోజు నా గురించే చెప్పాడు పాస్టర్ గారు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే మీరే ఆలోచించుకోండి ప్రియులారా. వాక్యం మాట్లాడుతుంటే ఆమె హృదయం తెరవబడిందంట. అంటే అంత శ్రద్ధగా వింటుందా? ఆమె దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. నిజం చెప్పాలి, ఈరోజు మనకి భక్తితో వింటున్నామా, అలవాటు కొద్దీ వింటున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎవరిని నొచ్చుకోవాలని ఈ మాటలు మాట్లాడటం లేదు ప్రియులారా.
ఎవరైనా నొచ్చుకుంటే మారతారేమోననే ఆశతో మాట్లాడుతున్నారు దేవుడు. చదవండి. ఆమెయు జరిగిన విషయం, హృదయం తెరవబడి వాక్యం వింటే, హృదయం తెరవబడి వాక్యం వింటే జరుగుతున్న సంగతి చెప్తున్నారు అక్కడ. ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇప్పుడు ఇక్కడ రెండు పనులు కనపడుతున్నాయి. కనపడకుండానే ఒక అద్భుతమైన విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు దేవుడు. ఏంటంటే మొదట జరిగింది ఏంటంట, ఆమెను నెంబర్ 1 ముందు జరిగిన అద్భుతం, హృదయం తెరవబడే వాక్యం వింటే, వాక్యం విన్న లోపలికి మనసు, హృదయం ఊరుకోదు, వాక్యం లోపలికి వెళ్ళిందంటే పరిపరి విధాలుగా ఈ రక్తం, మన ఆహారం తీసుకుంటే అది శుద్ధి చేయబడి గుండెలోకి ప్రవేశించిన తర్వాత, చెడు రక్తం మంచి రక్తంగా విభజించిన తర్వాత, మంచి రక్తం ఎలాగైతే నరానికి అరికాల నుంచి నడినెత్తి వరకు ప్రయాణించి మనల్ని ఉత్సాహపరుస్తుందో, శక్తినిస్తుందో, మనల్ని బలపరుస్తుందో, పని చేయని శక్తినిచ్చి బయటకు తోలుతుందో, సమాజంలోకి, సంఘంలోకి బయటకు వెళ్ళి పని చేయమని, అలాగా వాక్యం కూడా లోపలికి వెళితే, హృదయం తెరవబడిన తర్వాత వెళితే, చెవుల్లోంచి వెళితే కాదు సుమా. హృదయం తెరిచి కనుక దేవుడు వింటే, దేవుడు మీ హృదయాలను తెరిస్తే వాక్యం నిలబడనివ్వదు, పాపాన్ని తరిమేస్తుంది. లోపల ఉన్న హృదయం కడగబడి బాప్తిసం తీసుకో. నువ్వేనా ఏంటి, నీకు భర్త లేడు, మీ పిల్లలు లేరు, బాప్తిసం తీసుకుని అందరని ప్రేరేపిస్తే సింపుల్గా రాయించేశారు దేవుడు ఒక లైన్లో. ఆమెను ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు, అంటే వాక్యం విన్నది, దైవభక్తి ఉంది, కానీ వాక్యం వినగానే పాపం గుర్తొచ్చింది. ఇంటి వారందరూ బాప్తిసం పొందితే, నెంబర్ 2 రెండో పని ఏం చేస్తుందో తెలుసా, దైవజనుడిని బ్రతిమలాడుతుంది. అయ్యా, నిజంగా నేను దైవభక్తి గల స్త్రీని మీరు ఒప్పుకుంటే, నిజంగానే నేను విశ్వాసరాలని మీరు అనుకుంటే, ఏమన్నారు, నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. పరిచర్య చేసుకుంటూ ఇళ్ళు వాకిళ్ళి అక్కడ తిరుగుతున్నారు. ఒక ఇంట్లో చర్మకారుని ఇంటి కొద్ది రోజులు ఉన్నాడు, దేశమంతా తిరిగి వస్తూ ఉన్నాడు, ఇళ్ళు వాకిళ్ళు లేదు, కుటుంబం ఎక్కడుందో, భార్య ఎక్కడుందో రాయించలేదు దేవుడు. కుటుంబాలతో ఉన్నా సరే ఎక్కడుంటే అక్కడే భోజనం, పరిచర్య ఏమి లేదు, ఏం తెలియదు మనకి. ఎక్కడ పెడితే అక్కడ భోజనం తినటం, పరిచర్య చేయడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వటం, కొన్నాళ్ళు అక్కడే ఉండటం, సంవత్సరం మీద 6 నెలలు అన్నారట. అక్కడ పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోవటం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి సంఘం స్థాపించడం. ఈ క్రమంలో దైవజనుడిని ప్రేమించి ఆదరించాలని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ఒక స్త్రీ చేయాల్సిన పని, దైవజనుడిని నా ఇంటికి వచ్చి, అంటే ఈరోజు ఇంటికి వచ్చేసి మా ఇంట్లో పడుకో, మాతో తిని అని కాదు అక్కడ ఉద్దేశం. దైవజనుడితో సత్సంబంధం కలిగి ఉండాలనే విషయాన్ని, అలాగే హృదయం తెరిచి వాక్యం వినాలనే సందర్భాన్ని, అలాగే కుటుంబంతో సహా బాప్తిసం పొందాలనే విషయాలని ఎంత చక్కగా తెలియపరుస్తున్నారు ప్రియులారా దేవుడు. ఎప్పుడైనా మనం అలా ఆలోచించామా? ఈరోజు మేము అడుగుతున్న, అమ్మ మీ ఇంటికి వస్తాం వాక్యం చెబుతాను, బోధంటామని కాదు, మీరు కానుకలు ఇస్తే జేబు నిండా పెట్టుకోవాలని కాదు, మా ఖర్చులతో మేము వస్తాం, మీ ఇంటికి వస్తాం, ఈరోజు మాకు అవకాశం ఇవ్వండి అంటే, ఈరోజు మాకు కుదరదు, పో, రేపు రా, పో, వచ్చే వారం చూద్దాంలే, పో. ఏం చెప్తారంటే పో అనే మాట ముందొచ్చేస్తుంది స్త్రీలకే. ఒకవేళ పురుషుడు ఏదన్నా మొగిసి పోనీలే అని జాలి పడితే, నువ్వు ఆగు, నీకు తెలీదు, ఇప్పుడు కాదులే, నెక్స్ట్ వారం చూద్దాంలే, ఇంకో వారం చూద్దాంలే, ఇలా వాయిదాలు వేసుకుంటాం. ఆ రోజు దైవజనురాలు, విశ్వాసి దైవజనుని, నేను విశ్వాసనని నీకు అర్థమైతే, నీకు నమ్మకం ఉంటే, నేను మంచిదని, ఏమాత్రం ఇల్లు ఉందో లేదో తెలియదు, అది గుడిసో డేరానో తెలియదు, దైవజనుని బ్రతిమలాడుతుందంటే దేవుని సేవ చేయడానికి ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, దైవ సేవకునికి ప్రేమ, పరిచర్య చేయాలని. అవునా? ఈరోజు మనం సంఘంలో పరిచర్య చేయడానికి నానా కష్టాలు పడతాం. ముందెళ్తే పని చెప్తారేమోనని తినే టైంకో లేదంటే లేటుగానే వచ్చేవాళ్ళు మన సంఘాలు ఎంతమంది, అవునా కాదా? హృదయపూర్వకంగా శరీరాన్ని వంచి పనిచేయాలంటే కూడా కష్టమే మనలో చాలామందికి. ఆ రోజు హృదయం తెరవబడి వాక్యం వింటే, కుటుంబంతో సహా బాప్తిసం తీసుకుంది. దైవజనుడి కుటుంబాన్ని ఆదరించడానికి మనసు ప్రేరేపించబడింది. ఎందుకు రాయించడాలంటే మనకి ఎంతమంది మన సంఘాల్లో ఉన్నాం, ఎన్ని సంవత్సరాలుగా సంఘాల్లో ఉన్నాం. ఏ రోజైనా మనం దైవజనుడిని కానీ దైవజనుడి కుటుంబాన్ని కానీ పిలిపించుకుని ఒకరోజు వాక్యం విందాం,
చుట్టాలు 365 రోజులు ఎప్పుడే వస్తూ ఉంటారు, ఎప్పుడు తింటూనే ఉంటారు. మన దగ్గర ఉందో లేదో కూడా చూడకుండా వచ్చి పడతారు. ఒకసారి వాళ్ళకి పరిచర్య చేస్తాం. కానీ ఈరోజు చాలా కాలమైంది దైవజనుడిని మన ఇంటికి పిలిపించుకుందాం, ఈరోజు మన ఇంట్లో వాక్యం చెప్పించుకుందాం. మేము కూడా అలాగనే ఉన్నామండి. మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, వెళ్ళేటప్పుడు ఏం చేతికిస్తారో మాకనే ఆలోచన మేము ఉండబట్టి మమ్మల్ని భరించడం మీకు కష్టమైంది, నిజమే. కానీ నిజంగా కష్టపడే దైవజనుడు మీకు తెలుసుగా. ఎదురు ఖర్చు పెట్టుకుని వస్తామా, వాక్యం చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వండి, ఒక స్థలం ఇవ్వండి అని బ్రతిమలాడుతూ ఉంటే కూడా ఆదరించి వాక్యాన్ని నేర్పించుకోలేని, వాక్యాన్ని చెప్పించుకుని తన కుటుంబాన్ని రక్షించుకోలేని స్త్రీల మధ్యలో మనం ఉన్నాం. కానీ ఆ రోజు ఆ తల్లి, ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటున్నామే, అవునా? ఇంకొక స్త్రీని మీకు పరిచయం చేస్తాను. అదే అపొస్తలుల కార్యాల గ్రంథం. ఒక్కసారి మీరు వెనక్కి వచ్చేసండి, 5వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఉంటే మొదట్లో అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఎవరంట వాళ్ళు? అననీయ సప్పీరా. అందులో పురుషుడు ఎవరు, స్త్రీ ఎవరు? అననీయ అననీయ పురుషుడు, సప్పీరా భార్య. వెరీ గుడ్. ఎందుకంటే పేర్లు కూడా మనకు తెలియాలి కదా, ఎవరెవరో తెలియకపోతే కష్టం కదా. ఆ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే, అప్పుడే సంఘం ప్రారంభమైంది. అందరూ కూడా తమ ఆస్తిపాస్తులను అమ్మేసి సంఘం కొరకు దైవజనుడి దగ్గర పాదాల దగ్గర పెడుతున్నారు. మేం చచ్చిపోతే నరకం తప్పించుకోవడానికి చాలు, ఏం పట్టుకుపోతాం ఉన్నాయన్నీ అని సంఘం అంతా సమిష్టిగా కలిసి తిని, వండుకొని తిని, పరిచర్య చేసుకుంటూ పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడే రోజుల్లో జరుగుతున్న ఒక అద్భుతమైన సంగతి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొలం అమ్మారు. వాస్తవంగా వాళ్ళు ఎవరిని అడగలేదు. పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, మిగతా వాళ్ళంతా కూడా, అమ్మాయి మీ ఇంట్లో మీకు పొలం ఉంది కదా, మీరు అమ్మేసి మాకు ఇస్తారని అడగల. వీళ్ళే హృదయపూర్వకంగా పొలం అమ్మడానికి నిశ్చయించుకున్నారు. అమ్మిన తర్వాత డౌట్ వచ్చేసింది, ఆగాగు మొత్తం ఇస్తే ఎట్టగా, మనకు కొంచెం ఉంచుకుందామని. భార్య ఎరుకనే అంటే అర్థం ఏంటి? తెలిసే. ఎరుకనే అంటే అర్థం తెలిసే. భార్యకి తెలిసి కొంత దాచిపెట్టుకున్నారు. ఏమైనా మంచిది, ఎందుకైనా మంచిది వాళ్ళు పెట్టే. ఒకవేళ ఎప్పుడన్నా వాళ్ళు బోరు కొట్టినప్పుడు, వాళ్ళు రోజు పచ్చడి పప్పు పెట్టారనుకో, ఎప్పుడన్నా కక్కా మొక్కలు తెచ్చుకుంది, కొద్దిగా నీవయ్యా అని అందేమో. భార్య ఎరుకనే, ఆమెకి తెలిసే కొంత దాచుకొని మిగతా తీసుకెళ్లారట. ఇప్పుడు పురుషుడు చనిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈమె సంగతి. ఇప్పుడు ఒకసారి మీరు 8వ 7 వచనం చదవండి. ఇంచుమించు 7, 8, 9 వచనం. వాని భార్య జరిగినది ఎరుగకలో. అప్పటికేం జరిగిందో తెలుసా? పురుషుడు వచ్చాడు, ఎవరు? అననీయ. దైవజనుడితో మాట్లాడారు, పేతురు గారిని అడిగాడు, ఆయన చచ్చిపోయాడు. కుర్రోళ్ళంతా కలిసి విచిత్రం తెలుసా, అప్పుడు అంత పెద్ద ప్రమాదం జరిగి, అంత పెద్ద భయంకరమైన పరిస్థితి జరిగి, దైవజనుడు మాట్లాడుతూ ఉంటేనే పడి చచ్చిపోతే ఊరంతా వచ్చి గుమ్ముగూడి ఊరు చూసి ఆశ్చర్యం. ఇంత టైం లేదా? యువకులంట వాడిని గట్టేసి తీసుకెళ్ళి గుడలో జుట్టేసి తీసుకెళ్ళి మట్టి చేసి వచ్చేసారు. కొంచెం సేపటికి, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య ఎవరు? సప్పీరా వచ్చేసింది. ఏం జరిగిందట? జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. భర్త వచ్చిన సంగతి, మట్టి చేసే సంగతి కూడా తెలియలే మహాతల్లికి. వచ్చేసింది. అప్పుడు పేతురు గారు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగిను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. మామూలుగా చెప్పాం కదా మన అబద్ధం. మేము అబద్ధం చెప్తే ఎలా ఉంటుందట? ఖచ్చితంగా అతుకులు కనపడతాయి. నేను చెప్తే మరీ దారుణంగా ఈజీగా కనిపెడదు మా ఆవిడ. అసలు ఇంకా డౌటే లేదు, పరిశీలించాల్సిన పని లేదు. చెప్పిన వెంటనే చెప్పేసేది అబద్ధం నిజం. కానీ మీరు అబద్ధం ఆడితే పడగొట్టాలంటే అంత విషయం కాదు. గోడ కట్టినట్టే పడగొట్టాలంటే అంత ఈజీ కాదు. అబ్బో, చాలా యుద్ధమే చేయాలి మీరు చెప్పేది అబద్ధాన్ని పడగొట్టాలంటే. ఇప్పుడు అంత గట్టిగా చెప్పేసింది అవును అని. ఇప్పుడు పేతురు గారు ఒక మాట అడుగుతున్నారు తెలుసా? అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి? పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు, శోధిస్తున్నావు, ఏంది నీ ధైర్యం అంటే అంటూ ఉండగానే ఏం జరిగిందట? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు ఉన్నవి. కుర్రోళ్ళు వస్తున్నారు చూసావా సంఘంలోకి? అది వాళ్ళు వస్తున్నారే, వాళ్ళు ఎవరు అనుకున్నావా? ఇంతకు ముందే మీ ఆయన తీసుకెళ్ళి మట్టి చేసి వస్తా ఉన్నారు. వాళ్ళు ఇంకా కాళ్ళు కూడా కడుక్కోవాలి, ఇంకా అక్కడే ఉన్నారు. అబ్బాయి రెండు వచ్చన్నాడు, ఈయన కూడా తీసుకెళ్ళండి. వారు నిన్ను మోసుకొని పోదురని వాళ్ళ ఆయన ఆమెతో చెప్పాను. నేనేం మాట్లాడుతున్నానంటే, పరిచర్య చేసి
చచ్చిపోయిన తర్వాత కూడా లేపబడిన స్త్రీని పరిచయం చేశాను మీకు, ఇదే పేతురు గారి చేత. ఎవరామే? వెరీ గుడ్. బ్రతికి ఉండగానే మోసం చేసి, పైగా మోసం చేసింది ఎవరిని? పాస్టర్ గారిని కాదు సుమా. మీరు అనుకుంటారంతే, భలే మోసం చేసాం కదా, చినిగిపోయిన కాగితం ఊరంతా తిరిగి వచ్చాను, ఎక్కడ చెల్లుబడి కాలేదని ఇటు పడేస్తారే. మీరు అనుకుంటారు ఈ చిల్లుబడిన చెత్త పనికిరాని నోటు పాస్టర్ గారికి ఇస్తే ఆయన చూసుకుంటాడు మీరు అనుకుంటారు. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే, మీరు మోసం చేస్తుంది దైవజనుని కాదు. ఎవరినో తెలుసా? దేవుణ్ణి అవమానపరుస్తున్నారు మీరు. నేను అంటలేదు. పేతురు గారు 2000 సంవత్సరాల క్రితమే ఏమ్మా పరిశుద్ధాత్మను మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది, నీకు ధైర్యం ఎలా వచ్చింది? ఇదిగో ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించారు? మీరిద్దరు కలిసి తెలియదు అనుకున్నారా? దేవుడు నాకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసు కదా. అంటే జరుగుతుండగానే ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదాలు వాకిట్లోనే ఉన్నాయి, నిన్ను కూడా మూసుకుపోతారంటే ఏం జరిగిందంటే వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడిచివారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. నెక్స్ట్ సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయము కలిగిన వారికి అందరికి ఈ రోజు ఎంత భయం, మామూలు భయం కాదట. చూడండి ఒకసారి, మిగుల భయము కలిగిన భయం, వామ్మో అన్నట్టుగా అయిపోయారు. ఈరోజు అలా ఉంటే ఒక్క స్త్రీ కానీ ఒక్క పురుషుడు కానీ, ఇంకా నిజం చెప్పాలంటే చాలామంది దైవజనులు కానీ అబద్ధం చెప్పిన వెంటనే, మోసం చేసిన వెంటనే పడి చచ్చిపోతే అసలు ఎలా ఉంటుందో తెలుసా? ఊహించలేం. అప్పుడు మిగులు భయం కలిగిపోద్ది. ఆ భయంతో దేవుడి దగ్గరికి వస్తారు. కానీ దేవుడు హృదయపూర్వకంగా రావాలని కోరుకుంటున్నాడని తెలుసా మీకు? అప్పుడు కేవలం కొద్ది మందిని కొద్ది కాలం పాటే భయపెట్టిన దేవుడు ఈరోజు ప్రేమతో జరగబోయే పరిణామాన్ని తలుచుకొని, అనుభవించబోయే నరకపు శిక్షని తలుచుకుంటూ ఆ శిక్షగా భయపడి నా దగ్గరికి రండి అని హృదయపూర్వకంగా బ్రతిమలాడుతుంటే ఈరోజు మనకు అర్థం కావట్లేదు తెలుసా? నేను ఇప్పుడు స్త్రీ గురించి మాట్లాడుతున్నాను. స్త్రీలారా, మీకు దేవుడు ఇచ్చిన గొప్ప శక్తి ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎందుకు పుట్టించాడో తెలుసా? మాకు ఆదికాండంలో ఒక మంచి మాట ఉంది తెలుసా? ఏముంది అక్కడ? ఆదికాండం 2వ అధ్యాయం చివరి 20వ వచనంలో చివరి మాట, చివరి లైన్ ఉంటుంది ఆ పెద్ద వచనంలో. లాస్ట్ వచ్చిన కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని కాదు 20వ వచనం చివరి లైన్ 21 కంటే ముందు ఉంటుంది. అయినను సాటి అయిన సహాయము లేదట. ఎన్ని చేసినా సరే అందుకోసమని స్త్రీనే పురుషునిలోంచి ప్రత్యేకంగా తయారు చేసి ఇదిగో ఇచ్చాడంటే, ఆయన చూసి నరులలో నుంచి తీయబడిన నారి నాదానివి నువ్వు, మనిద్దరు ఏకదేహమని అన్నాడు. ఎప్పటికీ అదే జరుగుతుంది. భార్య భర్తలు ఎవరట? ఏకదేహం. అంటే మీరు మాకు ఏంటి అంటే సాటి అయిన సహాయము. వాస్తవానికి మీ గురించి దేవుడు ఒక మాట రాయించాడు. మరలా ఒకసారి మన పేతురు పత్రికకి వెళ్దాం. 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది అక్కడ. వాస్తవంగా మీరు మిగుల ఎక్కువ బలహీనమైన ఘటమట. మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పురుషులారా, జీవమును కృపావరములో నీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమట. వాస్తవంగా మీరు ఏ చిన్న మాట అన్నా సరే ఏమంటే పడిపోతారు, పగిలిపోతారు, డామ్ అంటారు. ఏడుపులు, పెడబొబ్బులు, కన్నీరు ధారాపాతంగా ఏంది కాలువలు, నదులు, సముద్రాలే పారతామంటే కన్నీళ్ళు. అంత బలహీనులు అంటే వాస్తవంగా బలహీనులే, దేవుడు రాయించిన మాట. కానీ ఇదే బలహీనమైన ఘటం. మీరు గనక పరిశుద్ధాత్మను పొందుకొని నిజంగా సంఘంలో పనిచేస్తే, హృదయపూర్వకంగా హృదయం తెరవబడి దేవుని కొరకు పనిచేస్తే, ఇదిగో తబిత కనపడుతుంది. చచ్చిపోయినా కూడా కడిగి శుభ్రం చేసేసి దైవజనుని పిలిపించి బతికించారు. విధవరాండ్ర వచ్చి ఏడుస్తూ తమకు చేసిన పరిచర్యని, ఇది ఆ బలహీన ఘటమేనా? మీకు తెలుసా భూమి మీద కూడా యేసుక్రీస్తు తెలియకపోయినా కూడా చాలామంది స్త్రీలు ఎంత పనులు చేసేవాళ్ళు తెలుసా? ఈ బలహీన ఘటమే. ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతమందికి తెలుసు? మీకు తెలియని వాళ్ళు ఎవరండి? ఝాన్సీలే ఉన్నారు, పేరు పెట్టుకున్నారు. కానీ ఈ ఝాన్సీలు కాదు ఆమె, వీళ్ళు ఉత్తుత్తి ఝాన్సీలు. ఆ ఝాన్సీ ఏం చేసిందో తెలుసా? బిడ్డను వీపుని కట్టుకొని తన రాజ్యాన్ని, తన భర్తని, తన ప్రాంతాన్ని, తన ప్రజల్ని కాపాడుకోవడానికి కథన రంగంలో దూకింది. ఇదే ఈ బలహీనమైన ఘటం. మరి దేవుడు రాయించిన అదే బలహీనమైన ఘటం. ఆమె కూడా కోపం వస్తే మొగుడితో ఏడ్చుంటుంది, గొడవ చేసి ఉంటుంది, తగాదులాడుంటుంది, పుట్టింటికి పోయి ఉంటుంది. ఇప్పుడు చేసినట్టే
కానీ సందర్భం వస్తే ఈ బలహీనమైన ఘటన ఎంత బలమైన ఘటంగా మారుతుందో మీకు తెలియదు. ఒక స్త్రీ కనుక నడుం బిగించి కథన రంగంలోకి దూకిందంటే పురుషుడు తట్టుకోలేడు తెలుసా. మేమైతే మహా అయితే ఒకరోజు ఉపవాసం ఉంటాం. మీరు పట్టుబడితే మంచినీళ్ళు కూడా దాకుండా వారం ఉండగలరు. మా వల్ల కాదు మిమ్మల్ని మా దారిలోకి తెచ్చుకోవటం. అంత బలవంతులు మీరు, మానసిక బలవంతులు మీరు. కానీ శరీరపరంగా మీరు బలహీనమైన ఘటమే. కానీ మీరు మానసికంగా సిద్ధపడితే యుద్ధమే చేసింది తెలుసా. రాణి రుద్రమదేవి కాకతీయ అంతేనా తెలుసా మీకు? తెలిస్తే అర్థమవుద్ది. మనం ఉంటున్న మాచర్లో ఒక అద్భుతమైన నాయకురాలు ఉంది తెలుసా. నాయకురాలు నాగమ్మ. చరిత్ర చదివితే ఇప్పటికే ఒళ్ళు పులకించిపోద్ది వాళ్ళని చూస్తే. బలహీనమైన ఘటమే. మన భారతదేశంలో అయితే ముఖ్యంగా అన్నం వండి పెట్టే మగాడు కనపడ్డు. వండి పెట్టినవాడు ఇంతవరకు చరిత్రలో మనం చూడాల. వండించి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వండి పెట్టిన ఒక ఆమె ఉంది తెలుసా. డొక్కా సీతమ్మ. ఇదే బలహీనమైన ఘటం. విసిగెత్తిపోయారు. భార్య, భర్త, పిల్లలు, పొలాలు, స్థలాలు అన్నీ అమ్మేసింది. చివరి వరకు అవసరమైతే ఏదైనా సిద్ధమే. కానీ అన్నమో పరబ్రహ్మని ముందుకు వస్తే, అన్నమో రామచంద్రాన్ని వస్తే ఎవరిని పంపించేది కాదట. ఇదే బలహీనమైన ఘటన. నేను లోకల్లో వాళ్ళే ఇంత బలంగా ఉంటే ఇప్పటికే మారుమోగిపోతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం వారిని ఇంకా హైలైట్ చేస్తుంది. చాలా పథకాలకు ఆమె పేరు పెడుతుంది భోజనానికి. డొక్కా సీతమ్మ గారు. ఏమి తెలుసా, మీ స్త్రీలు ఎంత గొప్పవారో, ఎంత వాళ్ళు మీరు తలుచుకుంటే ఎంత మానసిక బలవంతులో, మీరు తలుచుకుంటే ఎలా నిలబడతారో, మీ పంతాన్ని నెరవేర్చుకోవడానికి మీరు ఎంత కఠినంగా ఉంటారో, ఎంత గట్టిగా ఉంటారో. మరి సంఘంలో సరే, ఈ చరిత్రలో ఉండిపోయిన సంగతి వదిలేద్దాం. వాళ్ళంతా గద్దించిపోయిన వాళ్ళు మీరు ఎవరు చూడలేదు. ఝాన్సీ రాణి కానీ, రాణి రుద్రమదేవిని కానీ, డొక్కా సీతమ్మని కానీ మనం ఎవరు చూడలేదు, మాట్లాడుకున్నాం. పల్నాటి నాగమని కూడా మనం చూడలేం. మన తరం గడిచిపోయింది. మన కళ్ళ ముందు ఎంతమంది మన రాష్ట్రాలను ఏలిన వారు లేరు, మన దేశాన్ని ఏలిన వారు లేరు, మన పక్కనున్న దేశాలను ఏలిన వారు స్త్రీలు ఉన్నారు తెలుసా మీకు. చిన్న విషయమా? చిన్న విషయమా? ఇంతమంది స్త్రీలను చూస్తూ లోకంలోనే ఇంతగా ఉంటే, రాజ్యాలను పరిపాలించిన వారు ఉన్నారు, యుద్ధాలు చేసిన వారు ఉన్నారు, దేశాన్ని రాష్ట్రాలను ఏలిన వారు ఉన్నారు. ప్రజెంట్ స్త్రీలు రాజ్యాలను ఏలకపోయినా కుటుంబాలు ఏలే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా. అన్నీ చక్కబెట్టేసిద్ది, అన్నీ డిజైన్ చేసేసిద్ది, డిసైడ్ చేసేసిద్ది, మొత్తం కంప్లీట్ చేసేసిద్ది. బయటకు వచ్చి జనం ముందు నాదేం లేదండి, అంతా మా అయిందేనండి, నేను ఊరికి నిమిత్తం మాత్రం. అయ్యో నాది అంతా అయిందే అంటది. ఆయన కూడా ఇలా చొక్కా సరి చేసుకుని బయటకు వచ్చేసి మొత్తం మన మాటే చెల్లుబాటు అవుద్ది. ఎంత అబద్ధం కదా, అవునా కదా. కుటుంబాలను నడిపించే నాయకురాళ్ళు ఎంతమంది మన మధ్యలో. నేను ఎగతాళి కంటలేదు, వాళ్ళల్లో ఉన్న శక్తిని చెప్తున్నాను. నేను ఇక్కడ ఎగతాళి అనుకుంటే మళ్ళీ నేను చెప్పేది తప్పుగా వెళ్ళొద్ది మీ మనసులోనికి. అరే అనుకుంటారు, నేను చెప్తుంది నిజం. మీ మానసిక బలం అలాంటిది అంటున్నాను నేను. లోకల్లో ఉన్న ఇటువంటి స్త్రీలు అవునా కాదా, కుటుంబాలు నడిపించే రాయలు లేరా? చక్కగా నాణ్యంగా పర్ఫెక్ట్గా ఉంటే పురుషుడు కూడా లోపడతాడు కదా. పురుషుడు కూడా లోపడతాడు. అందుకే చెప్తారు కదా, రాజ్యాలు గెలిచినవాడు కదా మగాడు, స్త్రీని గెలిచినవాడు మగాడు అంటారు కదా. అంతే కదా. స్త్రీని గెలిచినవాడు హ్యాపీగా ఉంటాడు. స్త్రీకి అది లోబడుతూ ఉంటుంది సమాజం తెలియకపోతే. ఆడదన మాట జల్లుద్దురా, వాడి మాట జల్లదని. కానీ స్త్రీని గెలిచినవాడు, రాజ్యాన్ని గెలిచిన వాడి కంటే మనగాడు వాడు. స్త్రీని గెలిచిన వాడే పురుషుడు, మగాడు వాడే గొప్పవాడు. అందుకే కదా తాజ్మహల్ కట్టించాడు ఒక పురుషుడు. చార్మినార్ కట్టించింది ఎందుకు తెలుసా? ప్రేమకు చిహ్నాలకే కదా. అంటే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు, అంత ప్రేమగా, అంతగా వాళ్ళు ఆకట్టుకున్నారు. అంటే అంతగా మీకు సామర్థ్యం ఉంది. నేను చెప్తాను, లోకల్లో ఉన్న స్త్రీలే, దేవుని పరిచయం లేకుండా ఉన్న స్త్రీలే ఇంత అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించి రాజ్యాలను స్థాపిస్తూ, రాజ్యాలను నడిపిస్తూ, నేడు కుటుంబాలను నడిపిస్తూ ఉంటే అంతకంటే ఒక మెట్టు ఎక్కువైన వారు కదా సంఘంలో ఉన్న స్త్రీలు. మీకు వీటన్నిటికీ తోడు, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలన్నిటికీ తోడు ప్రభు యొక్క ఆత్మ కూడా మీకు సహాయం చేస్తుంటే మీరు ఎలా ఉండాలి సంఘంలో? ఇది ప్రశ్న ఈరోజు. ఎలా ఉండాలి? మిమ్మల్ని చూస్తే మాకు గౌరవించాలనిపించాలి కదా, మీ గురించి ఏడవాలనిపించాలి. మీకు ఏదైనా జరిగితే, జరగాలని కాదు, మీకు ఏదైనా జరిగితే మీరు కనపడకపోతే దిగులు పడాలనిపించాలి. మేము సంఘంలో మీ పాత్ర ఎలా ఉండాలో చెప్తున్నాను నేను. మరి బలహీనమైన ఘటమే. ఒకసారి మీరు అపొస్తలుల కార్యగ్రంథం 18:8 మళ్ళా దీని ఒకసారి
18వ అధ్యాయంలో మంచి మాట ఉంది. ఇంకొక జంట ఉన్నారు, ముగిస్తాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. 26వ వచనం. ప్రిస్కిల్లా అకలయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతని విశదపరిచిరి. 27. తరువాత అతడు అకయ్యకు పోదలచినప్పుడు అతన్ని చేర్చుకున్న వల్లని సహోదరులు ప్రోత్సహించారు. అక్కడ శిష్యులను సాటి అయిన సహాయం పురుషుడికి దేవుని సేవలో తోడుగా ఉంటే జరిగే ఒక అద్భుతమైన సంగతిని. డేరాలు గుట్టుకుంటూ పనిచేస్తూ కూడా పౌలు గారిని ఇంట్లో ఉంచుకొని పరిచర్య చేసి ఆయనకు భోజనం పెట్టి ఎంతో కాలం పరిచర్య చేశారు. ఇది ఒకటైతే ఈ 26వ వచనంలోనంట ఒక అపోల్లో అని ఒక ఆయన వచ్చాడు. ఆయన మేధావి, గొప్పవాడు. కానీ యోహాను గారి యొక్క సువార్త మాట్లాడుతున్నాడు. ఆయన యోహాను చేత బాప్తిసం పొందుకొని, నాయనా నీకు ఒక విషయం చెప్తారామని ఇంటికి పిలుచుకొని కూర్చోబెట్టి ఎవరు అకులా ప్రిస్కిల్లయు విని అతను చేర్చుకొని ఎవరిని, అప్పటికే గొప్పవాడు, వీళ్ళు డేరాలు గుట్టుకునే వృత్తిలో ఉన్నటువంటి వారు, ఆయన మహామేధావిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి యేసుక్రీస్తు మార్గాన్ని, నాయన ఇప్పుడు యోహాన్ గారు కాదు మనకి రక్షకుడు, యేసుక్రీస్తు అని ఆయన, ఈ విషయాలు నువ్వు గనక చెప్తే ఇంకా బాగుంటావు, ఇంకా పరిపూర్ణుడు అవుతావని ఆయన తెలియకపోయినా నేర్చుకుని మాట్లాడుతుంటే ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆయనకు పరిపూర్ణంగా విద్య నేర్పి, ఎవరు చదువు సరిగా లేని, సౌకర్యాలు సరిగా లేని, డేరాలు కొట్టుకుంటూ బ్రతికే అకులా, ఏం పేరు, అకులా అంటే పురుషుడు, ప్రిస్కిల్లా భార్య. ఎవరికి బోధ చేశారు తెలుసా? జ్ఞానవంతుడైన మహాజ్ఞాని అయిన అపోల్లో. పైగా వెళుతూ రికమెండేషన్ లెటర్, ఆయన మంచిగా ఉన్నాడు, సంఘంలో చేర్చుకోండి, ఈయనకి సహాయం చేయండి, మీకు చక్కగా వాక్యం చెప్తాడని వేరే సంఘాలు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు వ్రాసిరి. రికమెండేషన్ లెటర్ రాసి మరీ పంపించారు బోధ చేయటానికి. భార్య సహాయం ఉంటే భర్త సేవ ఎంత బాగా చేయగలడో తెలుసా? ఓ స్త్రీలారా, ఓ భార్యలారా, మీరు ఎలా ఉన్నారు? మీ పురుషుడికి ఎలా ఉన్నారు? నిజంగా సాటి అయిన సహాయంగానే ఉన్నారా? తప్పించుకోలేని, సాటే లేని అపాయంగా ఉన్నారా? పరిచర్య అంటే ఎలా ఉండాలి చూడండి. మనకి ఎంతమంది స్త్రీలను పరిచయం చేశారు. లోకల్లో ఉన్న స్త్రీలను కూడా మీకు పరిచయం చేసింది. ఎందుకంటే లోకల్లో ఉన్న వాళ్ళే అంత గొప్పగా కుటుంబాలను నడుపుతుంటే, లోకానికి దాటి లోకంలో నుంచి ప్రత్యేకించబడే సంఘంలో వచ్చిన సేవకులారా, స్త్రీలారా, సంఘాన్ని నడపలేరా? సంఘాన్ని నడిపే వారికి తోడుగా ఉండలేరా? మీ వంతుగా మీ కుటుంబాన్ని రక్షించుకోలేరా? తబితలాగా, దోర్కాలాగా, ఇంకా ఎవరో లూదియాలాగా మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోలేరా? మీరు అనేక మంది స్త్రీలకి చేదోడు వాదోడుగా ఉంటూ వృద్ధులకు సహాయం చేస్తూ మీరు చనిపోయేంత వరకు, మీరు చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ పేరు ప్రఖ్యాతులతో పాటు లోకంలో దాటిపోయిన తర్వాత కూడా ప్రభు దగ్గర పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని పరలోకంలో స్థానాన్ని సంపాదించుకునేంత పరిచర్య ఎప్పుడు చేయగలుగుతారు మీరు? మీ కొరకే మీరు ఇంకా ప్రాకులాడుతూ ఉన్నారే స్త్రీలారా, ఇంకా మీ అవసరాల కొరకే ఉన్నారే, అది దాటి ఎప్పుడు మీరు కిందకు వస్తారు? మీ హృదయం తెరవబడేది ఎప్పుడు? మీ హృదయం తెరవబడేది ఎప్పుడు? ఈరోజు మీకు అనేక మంది వింటున్నారు తెలుసా? అందరికీ ఈ మాటలో. ఇప్పుడు హృదయం తెరవబడేది ఎప్పుడు? తెరవబడిన హృదయం దేవుని సన్నిధికి వచ్చేది ఎప్పుడు? దేవుని పరిచర్య ప్రారంభించేది ఎప్పుడు? ప్రారంభించిన తర్వాత కొనసాగించేది ఎప్పుడు? ముగింపు దాకా నిలబడేది ఎప్పుడు? నిలబడకపోతే ప్రమాదం పడతాం ప్రియులారా. తెలుసా? మీరు సాటి అయిన సహాయంగా దేవుడు మాకు ఇచ్చారు. మీ వంతు మీరు ఏం చేయగలరో అది హృదయపూర్వకంగా చేయండి.
చేసిన దానికి వంకలు పెట్టడం కాదు, ఎవరో చేస్తారని తప్పించుకోవటం కాదు, నేను ఇప్పుడు చేయాలని తహతహలాడే మనసుతో రండి. దేవుని సన్నిధికైనా, దేవుని పనికైనా, పరిచర్యకైనా. అలా ఉంటే పిలిచి మరీ పరలోకం ఇస్తాడు దేవుడు. లేదంటే మీరు పిలిచినా పట్టించుకోడు, ఇక్కడి వరకే ఇస్తాడు. ఉప్పులు పప్పులు, ఇంట్లో కుటుంబానికి భర్త ఇచ్చినట్టుగా సరుకులు ఇస్తాడు అంతే. ఇంకా ఆ తర్వాత ఏమి ఇవ్వడం. అయిపోయింది, సరిపుచ్చుకున్నావమ్మా, నువ్వు చేసిన దానికి ఇక్కడ ఇచ్చాను, సరిపోయిందిలే చాలు అంటాడు. అలా కాకుండా నిజంగా దేవుని కొరకు పరిచర్య చేయడం ప్రారంభిస్తే సంఘంలో మీ ప్రాధాన్యతను మీరు గుర్తించండి. మీరు కేవలం శరీరానికి మాత్రమే బలహీన ఘటం అంతే. కానీ సంఘంలోకి వచ్చాక మీరు లోకపు స్త్రీలతో పోటీ పడకూడదు, వారిని మించి రావాలి. అధికారంలోనో, అందంలోనో, ఇతరత్ర వాటిల్లో కాదు, అణకువలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, సంఘానికి చేదోడు వాదోడుగా ఉంటూ సంఘ చేయుతలో, అభివృద్ధిలో, అన్నింట్లోనూ మీ పాత్ర చాలా ముఖ్యమైనదని గమనించండి. మేమేం చేయగలం? వాక్యం మాత్రమే చెప్పగలం అంతే. కానీ మీరు ఏమైనా చేయగలరు. మీరు వాక్యము బోధించగలరు, పరిశుద్ధంగా ఉండగలరు, పరిచర్య చేయగలరు, ప్రేమించగలరు, ఓర్చుకోగలరు, కడగలరు, తొడవగలరు, అన్నీ చేయగలరు. అంత ప్రాధాన్యత మీకుంది సంఘంలో. మీరు గమనిస్తే మీరు ఇంకా నాణ్యమైన భక్తిలోనికి రావాలి. దేవుని చేత మెచ్చుకునేంత గొప్ప స్త్రీలుగా మీరు ఎదగాలి. అలా ఎదుగుతారని, ఇది ఎవరిని కించపరచడానికో, ఎగతాళి చేయడానికో, ఎవరినో గాయపరచడానికో కాదు, మన అందరికీ మేలు గొలిపించే, ఇంకా జ్ఞానం కలిగించే మంచి మాటలని మీరు మర్యాదపూర్వకంగా, హృదయపూర్వకంగా వాటిని మనసులోకి తీసుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు, సెలవు.